ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరంగల్ భద్రకాళి దేవస్థానంలో 41 వారాల ధ్యాన శిక్షణ తరగతులు. హైదరాబాద్ లో త్రిమూర్తి ధ్యాన పిరమిడ్ 8వ వార్షికోత్సవ సంబరాలు. సత్యసాయి జిల్లాలలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలు. గుంటూరు జిల్లా రావెల గ్రామంలో ఏకాదశ ధ్యాన మహాయాగం. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మీర్పేటలో త్రిమూర్తి ధ్యాన పిరమిడ్ 8వ వార్షికోత్సవ సంబరాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ మరియు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎఫ్ఓ ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పత్రిజీతో వారికి ఉన్న ధ్యాన అనుభవాలను మరియు ప్రాణశక్తి అను అంశంపై జ్ఞానాన్ని అందించారు. తదుపరి జ్ఞానదాత సుఖీభవ అను ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. అనంతరం హృదయాంతరాలలో ఉన్న అపరాధ భావాన్ని తొలగిస్తూ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ప్రాణశక్తిని వృద్ధి చేసుకునే కాకుండా శుద్ధి చేసుకుని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. ప్రాణశక్తి మనిషిలోకి ప్రవేశించినప్పుడు భౌతికపరమైన, మానసికమైన, అనుభూతికపరమైన సరికాని అలవాట్లు తొలగిస్తుంది. సరికాని అలవాట్లను తొలగిస్తుంది. మానసికంగా కానీ, భౌతికంగా కానీ అనుభూతికపరమైనటువంటి సరికాని అలవాట్లను ఈ ప్రాణశక్తి తొలగిస్తుంది. ధ్యానం చేస్తుంటే మీలో ఒక ఖచ్చితమైనటువంటి మార్పుని మీరు గమనిస్తారు. సార్, నేను ధ్యానం చేస్తున్నాను అయినా నాలో మార్పు రావట్లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ ప్రాణశక్తిని తీసుకోవట్లేదని అర్థం. డబ్బుని పిఎంసికి మీరు సపోర్ట్ చేస్తే పిఎంసి కొన్ని కోట్ల మందికి జ్ఞానాన్ని ఇస్తుంది. మనము ఎన్నో పాంప్లెట్లు పంచుతాం, ఎన్నో బుక్స్ పంచుతాం, ఎన్నో మ్యాగజైన్లు పంచుతాం, ఎన్నో బ్రోచర్లు పంచుతాం, న్యూస్ లెటర్లు పంచుతాం. ఎన్ని పంచినా, ఎన్ని శాకాహార ర్యాలీలు చేసినా అట్ ఎండ్ ఆఫ్ ద డే దేనికోసం? ఆ వ్యక్తి శాకాహారి కావాలి, ఆ వ్యక్తి ఒక ధ్యాని కావాలి అన్నదే మన సంకల్పం. అవునా కదా? పిఎంసి ఏం చేస్తుంది? ఆ పనినే వాళ్ళ ఇంట్లో టీవీలో ఉండి చేస్తుంది. పిఎంసి అనేది ఆన్లైన్ యూనివర్సిటీ అని చెప్పారు పత్రి సార్. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవతారం తీసుకున్నాడు భగవంతుడు. ఈ కాలంలో భగవంతుడు ఏ ఆకారాన్ని తీసుకున్నాడంటే పిఎంసి ఆకారాన్ని తీసుకున్నాడు. వరంగల్ భద్రకాళి దేవస్థానంలో 41 వారాల ధ్యాన శిక్షణ తరగతులను వరంగల్ పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 41 వారాల ముగింపు విజయోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా భద్రకాళి దేవాలయ సహాయ కమిషనర్ శేషు భారతి విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శేషు భారతి రామ్తా జ్ఞానాన్ని బోధించారు. అనంతరం ఆత్మ చైతన్యాన్ని మేల్కొల్పుతూ స్వయాన్ని దర్శింపచేయిస్తూ పిరమిడ్ నిర్మాణానికై అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, ఆదిరెడ్డి, రమేష్, రామ్మూర్తి, రమాదేవి, శారద తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా రామరాజ్యంలో మనందరము కలిసి మెలిసి ఉండి అద్భుతాలు చేయాలి. మన లోపల ఉన్న ఆ స్వయాన్ని, ఆ దైవాన్ని ప్రేమించటం ద్వారా మనము ఇంకా అద్భుతాలు చేస్తామని రామ్తా గారు కూడా మనకు సెలవిచ్చిన ప్రకారంగా, రామ్తా జ్ఞానం ప్రకారంగా మనం ప్రతి ఒక్కరూ వాళ్ళ లోపల ఉన్న స్వయాన్ని గుర్తించి వాళ్ళ స్వయాన్ని ప్రేమిస్తూ వాళ్ళ స్వయంతో కనెక్ట్ అవ్వాలి. I connect to my God. My consciousness is expanded. I am filled with vital energy. I am pure consciousness realized. Behold the God అంటారు రామ్తా గారు. అంటే మీ లోపలున్న దైవాన్ని పట్టుకోండి. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ మేక్స్ రియాలిటీ. మీ లోపలే ఆత్మ చైతన్యం, మీ లోపలే శక్తి స్వరూపం. ప్రేమతో అమ్మ దగ్గరికి వచ్చి 40 వారాల నుండి అమ్మవారి దగ్గర ధ్యానం చేసి ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసం, విశ్వమంతా సంతోషంగా ఉండాలి, అందరి ప్రజలు ఆనందంగా ఉండాలి అనే సత్సంకల్పంతో మరి ఒక అద్భుతమైన ధ్యాన మందిరాన్ని నిలబెట్టాలి, నిర్మాణం చేయాలి అని సత్సంకల్పంతో వీరందరూ ప్రేమగా కోరుతున్నందుకు ఆ భద్రకాళి తల్లి చక్కగా ఆ తల్లి ఆశీస్సులతో ఈ కోరిక అతి త్వరలో నెరవేరబోతోంది అని నాకు కూడా
స్ఫురించింది. గుంటూరు జిల్లా రావెల గ్రామంలోని డాక్టర్ సి నారాయణ రెడ్డి కళావేదికగా వేమన కళా పరిషత్ వారి ఏకాదశ ధ్యాన మహాయాగం కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ మల్లేశ్వరి కొండారెడ్డి సారథ్యంలో ముఖ్య అతిథులుగా టంగుటూరి రామ్మూర్తి తదితరులు విచ్చేశారు. రామ్మూర్తి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిఎస్ఆర్ మూర్తి శతకాలు చెబుతూ ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ శాకాహార ధ్యాన విశిష్టతను అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. గొర్రెని సంకలో పెట్టుకుని ఆ గొర్రె కోసం ఊరంతా వెతుకుతున్నాడు మనిషి. అలాగే దేవుడి కోసం దేవుడు తానే అయ్యి ఎక్కడెక్కడో దేవుడు ఆడుతున్నాడు. ఆ దేవుడు ఆడేవాడే దేవుడు. ఆ దేవుడు ఆడే విధానమే శ్వాస మీద ధ్యాస. ఆలోచనలన్నీ తగ్గుతాయి. తగ్గినప్పుడు శక్తి వస్తుంది. కష్టపడును దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను కాళికాంబహంస. దృష్టి నిలపకపోతే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే, పరిగెడుతూ ఉంటే, డబ్బు వెంటబడితే నరకమవుతుంది. నేను ఎన్లైట్మెంట్ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది, యూత్ కి ఒక్కటే ఒకటి చెప్తున్నాను, ఫస్ట్ నాన్ వెజ్ మానేసేయండి. ఎందుకు మనం కూడా ఒకవేళ అదే ఒక నాన్ వెజ్ కానీ చికెన్ కానీ ఇప్పుడు కోడి పెట్టామంటే అక్కడ నరికేస్తున్నామంటే ఇప్పుడు మనం కూడా అదే పొజిషన్లో ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? మన నోరుంది, వాటికి నోరు లేదు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. భగవద్గీతలోని శ్లోకాలను మరియు వాటి అర్థాలను వివరిస్తూ అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయిస్తూ అద్భుతమైన ధ్యాన గీతాలను ఆలపించారు. నేనేం చేయలేవు, దానికి రెస్పాండ్ అయితేనే నువ్వు అక్కడ బాధలు దుఃఖాలు. అదే బుద్ధుడు బిచాటం ఎత్తేటప్పుడు పోయి మట్టుప్పుడు మనిషి నువ్వు భారీగా ఉన్నావు కదా, ఏం పని చేసుకొని బతికే మీకేం రోగమా అని తిట్టకుండా తిట్టింది. ఏం తిట్టినా ఏం మాట్లాడలేదని అనుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ మర్చినాడు కూడా అలానే వచ్చాడు. ఆ పాత్రలో నిన్నంతగా తిట్టినా కదా మళ్ళా వచ్చినావంటే ఏం చెప్తాడు? ఆయన పాత్రలో మళ్ళీ చెత్త దుమ్ము వేసుకొని పోయినాడు. కాదు స్వామి, నేను అంతగానే వచ్చావు కదా మళ్ళాను పోని మళ్ళా నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఆ పాత్రలో బిచ్చ పాత్రలో సత్త వేసుకుంటావు, మన్ను వేసుకుంటావు, ఎట్లా నేను బిచ్చం పెట్టేది దాంట్లోకి అని ఏం చెప్పాడు ఆయన? నిన్ను నువ్వు ఎన్ని తిట్లు తిట్టినావో చెత్తతో మాత్రం వదిలేసా, నాకు సమాధానం లేదు అవి అని సమాధానం అప్పుడు ఆమె కాళ్ళ మీద పడి మళ్ళీ ఆ బిచ్చం పాత్ర వేసి మళ్ళీ బిచ్చం పెట్టి మళ్ళా లేదు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ రమాదేవి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ ఒంటరితనం మనలో రావాలి అంటే అందరినీ వదిలేసి కూర్చోవడం కాదు. అందరినీ వదిలేసి కూర్చోవడమా? అందరినీ వదిలేసి కూర్చోవడం కాదు. అన్నిటి నుంచి సాక్షితత్వంలోకి రావాలి. ఇప్పుడన్నీ మనం పట్టుకున్నాం కదా సంసారాన్ని. ఆ సంసారంలో నుంచి మనం సాక్షితత్వంలోకి రావాలి. జరిగేవన్నీ చూసేవాడు కావాలి, ఒక్కడు కావాలి, నరికేస్తూ రావాలి. దేని ద్వారా? చూపు ద్వారా. చూపు మాత్రం ఉండాలి మన. తర్వాత అప్రయత్నం అయిపోతుంది. అదే మనం ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి ఫస్ట్. అందుకే సాధన ఎంత బాగా తెలిసి ఎన్ని గంటలు కూర్చుంటున్నామని కాదు, అక్కడ ఎంత తెలుసుకుంటున్నాం అనేది రావాలి.
సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ అశ్వర్థ నారాయణ విచ్చేశారు. శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అప్పుడు ఆ చిన్నపిల్లలకు పాలు తెచ్చి పెట్టేటువంటి స్థితి కూడా లేదండి. ఒకనాడు వాళ్ళ యొక్క స్థితిని చూసి భార్య, అయ్యా నీవు శ్రీకృష్ణ భగవానికి స్నేహితుడు అంటుంటావు కదా, ఆయన బ్రాహ్మణ భక్తుడు అంటారే, ఒక్కసారి ఆయనపై కలిసి ఏమైనా నీ కష్టాలను చెప్పుకుంటే ఈ దరిద్రం అంతా తొలగిపోతుందేమో అని సలహా ఇచ్చిందంట. సలహా ఇస్తే సరే, చిరకాల మిత్రుడు, అందులో పరంధాములు, ఒకసారి ఈమె మాట మీద పోయి చూసొస్తే దరిద్రం కదా దేవుడెరువు కానీ గుంటూరు పట్టణం అమరావతి రోడ్ నాగమల్లేశ్వరి గృహంలో 3 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 19 శుక్రవారం నుండి 21 ఆదివారం వరకు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు విచ్చేయనున్నారు. హైదరాబాద్ కొత్తపేట వాసవి కాలనీలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు కడతాల్ సభ్యులు. ఈ కార్యక్రమం జనవరి 21వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 21వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ పవన్ కుమార్ విచ్చేయనున్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.